ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ, ఈయన మతాన్ని ఎగతాళి చేస్తారు. ఆమీర్ ఎప్పుడైతే మీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో అప్పుడంతా ఇంటర్నెట్లో ఇంకా సోషల్ మీడియాలో అప్పుడే మీరు బయటకు వస్తారు. ప్రజలు ఆ ఫోటోని పోస్ట్ చేస్తారు, పీకే ఫోటోని పోస్ట్ చేస్తారు. ఇలా చూడండి, ఈయన హిందూస్ని అవమానిస్తున్నారు, హిందూ మతాన్ని అవమానిస్తున్నారు, శివుణ్ణి బాత్రూంలో చూపిస్తున్నారు, ఆయన పరిగెడుతున్నట్టు చూపిస్తున్నారు. చూడండి, ఏం చెప్పాలి, మేము ఏ మతానికి వ్యతిరేకలం కాదు. అలాగే అన్ని మతాల్ని గౌరవిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మికత కలిగిన ప్రజల్ని కూడా మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. ఆ సినిమా మీకు ఒకే ఒక విషయాన్ని చెప్తోంది. ఎవరు మతాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారో, అలాగే ప్రజల్ని మూర్ఖుల్ని చేస్తున్నారో, అలాంటి వాళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజుతారు, రకరకాల పనులు చేయిస్తారు. అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసమే ఈ సినిమా. పైగా ఇలాంటి మనుషులు అన్ని మతాల్లోనూ ఉంటారు. సో ఈ సినిమాలో చెప్పేదేమిటంటే, తప్పు చేసేవాళ్లు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఇది మతానికి వ్యతిరేకమైన సినిమా కాదు. అయితే ట్రోల్స్ ఎక్కువగా పీకే అనే సినిమానే అవమానించారు. గారు ఏమైనా చెయ్యండి. వాళ్ళకి సమాధానం ఆడియన్స్ ఇస్తారు. నేను హిందీ సినిమా ఇండస్ట్రీ గురించి, మిగిలిన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినాం. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి, లేదంటే దేశమంతా వెతికి చూడండి, మీకు ఎంతమంది దొరుకుతారు. నేను చేసిన పనుల్ని చూడండి. ఎన్ని సోషల్ ఫిల్మ్స్ చేశాను. నేను సత్యమేవ జయతే చేశాను, పానీ ఫౌండేషన్ చేశాను. ఎవరు ఇలాంటి సినిమాలు చేశారో నాకు ఓ పేరు చెప్పండి, ఒకే ఒక్క పేరు చెప్పండి. పైగా నేను దీన్ని ఒక్క నెలలో చేయలేదు, 2 నెలల్లో చేయలేదు, 6 నెలల్లో చేయలేదు. ప్రారంభం నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. సో నా ఆడియన్స్, నా నిజమైన అభిమానులు, వాళ్లకు తెలుసు ఆమీర్ అంటే ఏమిటో. వాళ్లకి వివరించాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, ట్రోల్స్ లో మీరు లవ్ జిహాద్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఏమంటున్నారంటే, పీకే సినిమాలో ఒక ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్లో ఉన్న ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఎప్పుడు 2 మతాలకు చెందిన ప్రజలు ఒకటిగా కలుస్తారో, వాళ్ల మనసులో అనురాగం ఉండి వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే అదెప్పటికీ లవ్ జిహాద్ కాదు. 2 మనసులు కలిశాయంటే వాళ్లు ఖచ్చితంగా ఒకటవ్వచ్చు. పైగా ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా ఇది లవ్ జిహాద్ కాదు. ఎప్పుడైతే 2 మనసులు కలుస్తున్నాయో అది మానవత్వానికి చెందిందవుతుంది, మతాలకు అతీతమైందవుతుంది. నేను మీకో విషయం చెప్తాను. నా చెల్లెలు నిఖత్, తను పెళ్లి చేసుకున్నది సంతేష్ హెగ్డేని. ఆయన హిందూ. దీన్ని మీరు లవ్ జిహాద్ అని అంటారా? నా చిన్న చెల్లెలు ఫరత్, తను పెళ్లి చేసుకున్నది రాజు దత్తాని. ఆయన హిందూ, నా చెల్లెలు ముస్లిం. దీన్ని మీరు లవ్ జిహాద్ అని అంటారా? నా కూతురు ఆయరా ఈ మధ్య కొన్నాళ్ల క్రితం ఇప్పుడు తను ముపూర్ని పెళ్లి చేసుకుంది. లవ్ ఈజ్ ది బిగ్గెస్ట్ థింగ్ టు బి హానర్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆమీర్ ఖాన్ గారి మొదటి వైఫ్ పేరు రీనా, రెండో వైఫ్ పేరు కిరణ్, ఇప్పుడు రాబోయే వైఫ్ పేరు గౌరీ. కానీ ఇవన్నీ హిందూ దేవుళ్ల పేరు. కానీ మీ పిల్లల పేర్లు జునైద్ ఖాన్, ఇరా ఖాన్, ఆజాద్ ఖాన్. అవును, చెప్పాలంటే నా పిల్లలకు పేర్లు పెట్టింది నేను కాదు, నా భార్యలు. అందులో నేను జోక్యం చేసుకోలేదు. మీరు హస్బెండ్గా మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోలేరు. హస్బెండ్ మాట ఎవ్వరూ వినరు. వైఫే పిల్లలకి ఏం పేర్లు పెట్టాలని నిర్ణయిస్తుంది. సో రీనానే నిర్ణయించింది జునైద్, ఐరా నేమ్స్ని. తర్వాత ఇంకో విషయం, ఐరాకి ఇంకొక పేరు కూడా ఉంది, అది సరస్వతి. ఈరావతి గురించి మీరు విన్నారా? దాని షార్ట్ ఫామే ఈరా. కానీ రీనా ఐరాగా ప్రొనౌన్స్ చేయాలనుకుంటోంది. ఇది కేవలం రీనా నిర్ణయమే, నా జోక్యమేమీ లేదు. తను ఈ పేరే పెట్టాలనుకుంది. మేనకా గాంధీ పుస్తకం ఉంది, బుక్ ఆఫ్ ఇండియన్ నేమ్స్. అందులోనే ఈరా, ఐరా నేమ్స్ వచ్చాయి. సో ఐరా అనేది సరస్వతీదేవి ఇంకో పేరు. ఆజాద్, ఆ పేరు కిరణ్ పెట్టింది. తను ఆ పేరు ఎందుకు పెట్టిందంటే, మేం మౌలానా ఆజాద్ ఫ్యామిలీకి చెందినవాళ్లం. అంతేకాదు, ఆయన మన దేశం కోసం, మన దేశ ఎదుగుదల కోసం ఎన్నో రకాల త్యాగాలు చేశారు. దేశ ప్రజలతో కలిసి ఆయన చేయూతనిచ్చి, నెహ్రూ గారితో కలిసి, గాంధీ గారితో కలిసి, పటేల్ గారితో కలిసి చేతిలో చెయ్యేసి ఆయన కూడా స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. సో అది మనకొక ఇన్స్పిరేషన్.
సో కిరణ్ ఏం చెప్పిందంటే ఆజాద్ ఆ పేరు మనం పెడదామని చెప్పింది. కానీ ఆజాద్ ముస్లిం పేరు కాదు. మీరు చంద్రశేఖర్ ఆజాద్ పేరు విన్నారా? ఒకప్పుడు ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నవారే. ఆజాద్కి రిలీజియనే లేదు. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ నేమ్. పైగా ఈ పేర్లేవి నేను పెట్టలేదు. ఇంకో వైపున ప్రజల్ని మనం ఇస్లామిక్ ట్రోజని అని చెప్పొచ్చు. వాళ్ళు ఏమంటారంటే చెల్లెలి పెళ్లిని ఒక హిందూతో చేసేద్దాం, అవును. కూతురు పెళ్లి కూడా హిందూకిచ్చి చేద్దాం. ఇప్పుడు విషయం ఏమిటంటే ఇరువైపుల ట్రోల్స్ నన్ను అటాక్ చేస్తున్నాయి. వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు అలా అంటారు. ఇద్దరికీ నేను తప్పుగానే కనిపిస్తున్నాను. ఎప్పుడైతే నేను రెండు వైపుల ట్రోల్స్కి తప్పుగా కనిపిస్తున్నానో అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి మనం చేసేది కరెక్ట్ అని. ఇప్పుడు ముస్లిం సపోర్టింగ్ ట్రోల్స్ అందులో ఏమంటున్నారంటే ఈయన గజనీ వరకు బానే ఉన్నారు, తర్వాత ఈయన ఒక ముస్లిం అన్న సంగతే మర్చిపోయారు అని. లేదు, అటువంటిదేం లేదు. నేను ముస్లింనే, అంతేకాదు ముస్లిం అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. నేను ఇండియన్ని, ఇండియన్ అని తెలుసుకుని గర్విస్తున్నాను. ఈ రెండు విషయాలు దేనికదే కరెక్టు. అది మీరు సత్యమే జయత చేసినట్టుగా చూసారంటే అందులో మీరు కేవలం హిందూస్ ప్రాబ్లం గురించి మాత్రమే మాట్లాడారు, ముస్లిమ్స్ ప్రాబ్లం గురించి అసలు ఏవీ మాట్లాడలేదు. లేదు లేదు కానీ మీరు అందులో చాలా డబ్బు సంపాదించారు. లేదు, నేను అందులో సంపాదించుకోలేదు, పోగొట్టుకున్నాను. అంతేకాదు ఇప్పుడు నేను ఆ విషయం చెప్పడం బాగోదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సొస్తోంది. నేను ఆ షో చేయడం కోసం ఎన్ని యాడ్స్ ఉన్నాయో వాళ్ళని నేను ఎలిమినేట్ చేశాను, టెర్మినేట్ చేశాను. కానీ అది చాలా పెద్ద అమౌంట్, ఎందుకంటే నేను పెరిగిన విధానం అలాంటిది. మా అమ్మ నన్ను పెంచిన విధానం అటువంటిది. ఎందుకంటే ఇది పెద్ద అమౌంట్, చెప్పడానికి నాకు బాధగా ఉంది. ఎంత అమౌంట్ అయితే నేను ఆ షో చేసేందుకు నాకు వచ్చిందో దానికంటే ఓ 7-8 రెట్లు ఎక్కువగానే నేను కోల్పోయాను. నేను ఊరికే చెప్పడం లేదు. అంతేకాకుండా నా చుట్టూ ఉన్న టీం వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఎందుకు సార్ మీరు నష్టపోతున్నారు అని. మీరోవైపు సినిమాలు చేయడం లేదు, ఇంకోవైపేమో షో చేస్తున్నారు, అది కూడా గేమ్ షో కూడా కాదు, మీరు సోషల్ మెసేజ్ ఇచ్చే షో చేస్తున్నారు, దాని ద్వారా మీరు డబ్బును కోల్పోతున్నారు, పైగా మీ సొంత డబ్బుని. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పారు. సరే, నేను అసలు విషయానికి వస్తాను. షోలో మేము సమాజంలోని విషయాలను బయటికి తేవడానికి ప్రయత్నించాం. మేం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే మన సమాజంలో మనం ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేదా రెండు పక్షాల వారు కావచ్చు, మనమందరం ఒకే దేశంలో ఉంటున్నాం, మనమందరం ఒకే సమాజంలో ఉంటున్నాం. సో ఏ విషయాలు సమాజంలో సమస్యలకు కారణం అవుతున్నాయో అవి ముస్లింస్ కావచ్చు, హిందూస్ కావచ్చు, సిక్స్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరికైనా వర్తిస్తాయి. ఆ షోలో ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల టాపిక్స్ ఉన్నాయి. ఐ థింక్ అందులో విమెన్స్ ఇష్యూస్ గురించి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అంటే రెండు మతాలకు చెందిన విమెన్స్కి ఎన్నో రకాల సమస్యలుంటాయి. ఉదాహరణకి డొమెస్టిక్ వైలెన్స్ తీసుకోండి. చెప్పాలంటే ఆ షోలో మతానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి నాకు ఇంకొక ఇలా విషయం గుర్తొచ్చింది. మీరు చూసారంటే సారీ మీరు ఆ సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ చూసారంటే ఆ సినిమాలో ఏం మతం ఉందో చెప్పండి. అప్పుడు నేనేం చెప్తున్నాను? అటువంటిదేమీ లేదు. కథలు తయారు చేస్తుంటాం, తర్వాత సమాజంలోని టాపిక్స్ తయారు చేస్తాం. అంటే నేను కథ గురించి చెప్తున్నాను. మ్యాక్సిమం అన్ని సినిమాలు అలా ఉండవు. మ్యాక్సిమం నా మూవీస్ అన్ని సోషల్ థాట్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఎందుకు ఆ సినిమాలు అలా ఉన్నాయి? నేను కూడా సినిమాల్లో సింగింగ్ అండ్ డాన్సింగ్ చేయగలను. నా సినిమాలోనూ ఐటింగ్ సాంగ్స్ పెట్టొచ్చు. నేను కూడా యాక్షన్ సినిమాస్ ఎన్నో చేయగలను. ఎవరైనా అడ్డుకుంటారా? నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఏ సినిమా చేయాలనుకున్నా నేను చేయొచ్చు. అయినా ఎందుకు నేను సమాజానికి సంబంధించిన సినిమాలే చూస్ చేసుకుంటున్నాను? ఎందుకంటే నాకు మన సమాజం పట్ల, దేశం పట్ల ఎంతో ప్రేమ ఉంది. పైగా మనందరి జీవితాలు ఎంతో మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో నేను తారే జమీన్ పర్ తీశాను. నేను ఆ సినిమా తీస్తున్నప్పుడు ప్రజలందరూ అడిగారు, ఎందుకు మీరు డాక్యుమెంటరీ తీస్తున్నారు అని, ఎందుకు డిసెబిలిటీ, డిస్లైక్ ఇలాంటివే తీస్తున్నారు అని. పైగా సినిమాలో మీరు ఇంటర్వెల్ తర్వాతే వస్తున్నారు, కాబట్టి సినిమా ఫ్లాప్ అవుతుంది, ఎవరూ చూడరు అని చెప్పారు. కానీ నేను ఆ సినిమా తీశాను. అది ఎంతో ముఖ్యమైన టాపిక్. మీరే ఆలోచించండి. మన దేశంలో కోట్ల మంది ప్రజలున్నారు. వాళ్ళింకా సఫర్ అవుతూనే ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు.
వాళ్ళని తిడుతుంటారు, కొడుతుంటారు, వాళ్ళని అవమానపరుస్తుంటారు. సో ఆ సినిమా నాకెంతో ముఖ్యమైన సినిమా, పిల్లలకు సంబంధించిన సినిమా, పేరెంట్స్కి సంబంధించిన విషయం. సో వాళ్ళు కూడా చూడాలి. మన పిల్లలకి సమస్యలున్నాయి, ఎందుకు మనం వాళ్ళని తిట్టాలి? వాళ్లకు మన సహాయం అవసరం. సో నేను నా దేశానికి నాకు చేతనైతే నేను చేస్తున్నాను. మీకు అర్థమైందా? జావేద్ అఖ్తర్ గారు ఏమన్నారంటే, ఒక ఫ్లాప్ సినిమాకి ఏదేదైతే కావాలో అవన్నీ కూడా ఈయన సినిమాలో పెడుతూ ఉంటారన్నారు. కానీ ఆ తర్వాత కూడా సినిమాలని సూపర్ హిట్లు అయిపోతాయి అన్నారు. అవును, గుర్తుంది. అవును, నాకు గుర్తుంది. జావేద్ గారు లగాన్ చేస్తున్నప్పుడు నాకు ఎంతో చెప్పారు, ఈ సినిమా తీయకండి, ఇది సక్సెస్ అవ్వదు అని. తర్వాత ఆయన దీని గురించి నాతో 1 గంట సేపు మాట్లాడారు. వివరంగా ఎంతో నచ్చజెప్పి ఈ సినిమా తీయొద్దు అని చెప్పారు. కానీ నాకు లగాన్ సినిమా ఎంతో ఇష్టం. నేను దాన్ని తీయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత తీశాం. కానీ చూడండి, ఇది జావేద్ గారి గొప్పతనం. జావేద్ గారి గొప్పతనం, ఆయన ఈ విషయాన్ని పబ్లిక్గానే చెప్తారు. నేను అమీర్తో తీయొద్దని చెప్పాను, కానీ ఆయన తీశారు. చూడండి ఆ సినిమా ఎంత గొప్ప హిట్ అయిందో అని. సో అవును, ఒకసారి ఈ విధంగా జరిగింది. అది కాదు, ఒకసారి కాదు, చాలా సార్లు ఇలా జరిగింది. ఇప్పుడు ప్రజల నుంచి ఎవరైనా అడగదలుచుకున్నారా? నా ప్రశ్న ఏంటంటే, సోషల్ మీడియాలో కొంతమంది బాయ్కాట్ కాల్ని ఎంచుకుంటున్నారు. దానివల్ల మీకేదైనా సమస్య? నా దేశ ప్రజలకి నా గురించి బాగా తెలుసని నాకు అనిపిస్తూ ఉంటుంది. ట్రోల్స్ ప్రయత్నిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ నా ప్రజలకు నా గురించి బాగా తెలుసు. తర్వాత మంచి విషయం ఏంటంటే, పీకే అయినా సరే లేదా అది దంగలైనా సరే చాలాసార్లు ట్రోల్ చేశారు, కానీ మీ సినిమాలు హిట్ అవును, అయ్యాయి కూడా. ఖచ్చితంగా. ఎందుకంటే నా ఆడియన్స్కి నా గురించి పూర్తిగా తెలుసు. అలాగే నాకు ఆడియన్స్తో ఎంతో గాఢమైన బంధం ఉంది. ఈ బంధం కేవలం సినిమాల వల్లే కాదు, నేను నా జీవితాన్ని జీవిస్తున్న దాన్ని బట్టి కూడా. అవును, నేను తప్పు చేశాను. ఎవరు తప్పు చేయలేదు? నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పు నుంచి ఎంతో నేర్చుకున్నాను.